కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ ప్రతిపాదనతో భీమవరం ఏరియా ఆసుపత్రికి 24 కోట్ల రూపాయలు కేటాయిస్తున్నట్లు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. ఆసుపత్రికి క్రిటికల్ కేర్ బ్లాక్ నిమిత్తం నిధులను మంజూరు చేస్తున్నట్లు తెలిపారు. 17 కోట్ల నిధులతో మౌలిక సదుపాయాలను, మరో 7 కోట్లతో అత్యాధునిక వైద్య పరికరాలను ఏర్పాటు చేయడం జరుగుతుందని అన్నారు. దాని తర్వాత నా మిత్రుడు కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఒక ఉత్తరం ఇచ్చాడు, భీమవరం ఆసుపత్రికి ఏం చేస్తున్నారు అని. తర్వాత ముప్పిడి నాయకర్ గారు ఒక ఉత్తరం ఇచ్చారు. సరే, ఇంత పెద్ద పెద్ద నాయకులు ఇచ్చారు, ఏం చేయాలని ఆలోచిస్తున్నాం. తర్వాత చూస్తే ఒక చిన్న ఇవాళ ఇక్కడి నుంచి ప్రకటన చేసి వెళ్తున్న భీమవరం ఏరియా హాస్పిటల్ కి ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ ని మంజూరు చేస్తున్నాం. 24 కోట్లతో క్రిటికల్ కేర్ బ్లాక్ ని మంజూరు చేస్తున్నాం. చాలా ముఖ్యమైన, నేను ఇప్పుడే చెప్పాను, హార్ట్ కి సంబంధించిన విషయాలు, సీరియస్ రెస్పిరేటరీ ఇబ్బందులు ఏమన్నా ఉంటే క్రిటికల్ కేర్ బ్లాక్ లో మనం సాధన పొందే సరైన వైద్య సౌకర్యం ఉచితంగా అందే అవకాశం ఉంది. దానికి మౌలిక సదుపాయాల కోసం 17 కోట్లు, దాంట్లో డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ కోసం ఒక 7 కోట్లు, మొత్తం కలిపి 24 కోట్లతో భీమవరానికి ఒక క్రిటికల్ కేర్ బ్లాక్ ని మంజూరు ఇవాళ చేశాం. త్వరలోనే అక్కడికి భీమవరం ఆసుపత్రికి నిధులు కేటాయించడంపై కేంద్ర మంత్రి శ్రీనివాస్ వర్మ స్పందించారు. తాను నర్సాపురం పార్లమెంటు పరిధిలోని 7 నియోజకవర్గాల ప్రజల అవసరాలను దృష్టిలో పెట్టుకుని మంత్రికి వినతిపత్రం ద్వారా క్రిటికల్ కేర్ మంజూరుని కోరడం జరిగిందని చెప్పారు. ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు క్రిటికల్ కేర్ బ్లాక్ నిమిత్తం 24 కోట్లు ప్రకటించినటువంటి రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి, నా చిరకాల మిత్రుడైనటువంటి సత్యకుమార్ గారిని అభినందిస్తూ ఉన్నా. గత నెల డిసెంబర్ 17-18 తారీఖుల్లో మేము ఇద్దరం ఢిల్లీలో కలిసి ఉన్నటువంటి సందర్భంలో నేను కోరడం జరిగింది సత్యకుమార్ గారిని. రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రిగా ఉన్నారు, నేను నర్సాపూర్ పార్లమెంట్ నుండి ఎన్నికై కేంద్రంలో మంత్రిగా ఉన్నాను, మన ఇద్దరం కూడా చిరకాలం అనేక సంవత్సరాల పాటు కలిసి పనిచేశాం. మీరు వైద్య మంత్రిగా ఉన్నటువంటి సందర్భంలో నా నియోజకవర్గంలో ఉన్నటువంటి ఆసుపత్రుల యొక్క అభివృద్ధికి కొన్ని నిధులు కేటాయించాలని ఆయన కోరినటువంటి సందర్భంలో నేను వెంటనే కూడా ఆయనకు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది. ఏదైతే క్రిటికల్ కేర్ బ్లాక్ నిమిత్తం నిధులు కేటాయించాలి భీమవరానికి అని ఆయనకి రాసి ఇవ్వడం, అదే రోజున ఆయన వెంటనే కూడా ప్లీజ్ ఎగ్జామిన్ అండ్ ప్రయారిటీ అని వెంటనే కూడా దాని మీద రాస్తూ స్పెషల్ సెక్రటరీకి దాన్ని ఫార్వర్డ్ చేయడం జరిగింది. భీమవరం ప్రభుత్వ ఏరియా హాస్పిటల్కు క్రిటికల్ కేర్ బ్లాక్ నిమిత్తం 24 కోట్లు ప్రకటించినటువంటి రాష్ట్ర ఆరోగ్య వైద్య శాఖ మంత్రి, నా చిరకాల మిత్రుడైనటువంటి సత్యకుమార్ గారిని అభినందిస్తూ ఉన్నా. గత నెల డిసెంబర్